యా ల్యాండ్ క్రూజర్ కార్ గురించి మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. దీని గురించి చాలా స్పష్టంగా కొన్ని ఉన్న ఇన్ఫర్మేషన్ అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ చాలా సంచలన విషయం బయటపెట్టింది, చాలా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్ తో కేటీఆర్ కు సంబంధాలు, కారు పార్టీ అక్రమంగా తెచ్చినటువంటి లగ్జరీ కార్లపై నడుస్తున్నది. ఈ స్కామ్ తో కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి ఒకసారి చాలా ఇన్ఫర్మేషన్. ఇగో ఈ ల్యాండ్ క్రూజరు కేటీఆర్ వాడేటువంటి ల్యాండ్ క్రూజరు, ఇది ఒక ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తిది. ఇగో ఇదంతా అదే, ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఈ బండి సంజయ్ కూడా ఒక ట్వీట్ పెట్టిండు. యా ఈజ్ కార్ పార్టీ రన్నింగ్ ఆన్ స్మగ్ల్డ్ లగ్జరీ కార్స్, వై ఈజ్ ట్విట్టర్ టిల్లు సీన్ ఇన్ ల్యాండ్ క్రూజర్స్ ఇంపోర్టెడ్ బై లగ్జరీ కార్ స్కామ్, అక్యూజ్డ్ భరత్ ఖాన్ అరెస్టెడ్ బై డిఆర్ఐ అహ్మదాబాద్. ఎవరైతే ఈ బసరత్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ క్రూజర్ కార్లను ఆ ఫారెన్ నుంచి అక్రమంగా ట్యాక్స్ ఎగ్గొట్టేసి పెద్ద స్కామ్ ఉంది దీనిలో. ఆ స్కామ్ లో వాడినటువంటి కార్ ఏదైతుందో అది కేటీఆర్ ప్రజెంట్ వాడుతున్నాడు. కేటీఆర్ వాడుతున్న కారు ఈ స్మగ్ల్డ్ గూడ్స్ లో వచ్చిందట. వై ఆర్ దే రిజిస్టర్డ్ విత్ కంపెనీస్ లింక్ టు కేసీఆర్స్ ఫ్యామిలీ, వర్ దిస్ cars bought at market price are undervalued. How were payments made? Binami, masked income or laundering? Does not this make KCR's family direct beneficiaries of the conspiracy? Truth must come out. We will request concerned department to investigate అంటూ చూస్తాను. 100% మనీ లాండరింగ్ జరిగింది. సో మనీ లాండరింగ్ లో ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేసి ఈ కార్ ఎట్లొచ్చింది, కేటీఆర్ కి కార్ ఎట్లొచ్చింది, ఆ కార్ నిజంగా మార్కెట్ ప్రైస్ కొన్నారా, మనీ లాండరింగ్ జరిగిందా, ట్యాక్స్ సరిగ్గా కట్టిరా, ట్యాక్స్ ఎగ్గొట్టిరా, అసలు అంత డబ్బు ఎట్లా ఇచ్చారు అనే కోణంలో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 100% ఈయన పైన జరిగినటువంటి కేసు ఏదైతుందో ఇగో ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనామిక్ అఫెన్సెస్ అట్ నాంపల్లి అని చూస్తాను. ఎవరు శ్రీ బసరత్ అహ్మద్ ఖాన్, లేట్ శ్రీ బషీర్ ఖాన్ అంటూ చూస్తాను. ద అప్లికెంట్ మస్ట్ రెస్పెక్ట్ సబ్మిట్ అండర్. సో ఈ విధంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అప్రూవ్డ్ రిగార్డింగ్ మిస్ డిక్లరేషన్ అండ్ అండర్ వాల్యుయేషన్ ఇన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ బ్రాండ్ న్యూ లగ్జరీ కార్స్, అండ్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అగైన్స్ట్ SK Car Launch, Gachibowli, Hyderabad by the DRI Ahmedabad. It was gathered that SK Car Launch, Hyderabad has imported a total 8 luxury cars. ఒకటి రోల్స్ రాయ్స్, 2 లెక్సస్ కార్స్ and 5 Toyota Land Cruiser cars using this modus operandi. Accordingly, a visit was made to the premises of the importer SK Car Launch, Hyderabad, 10/01/2025 for gathering evidences, import documents and a statements of Basrat Ahmad Khan, proprietor of SK Car Launch, was recorded at the office DRI Hyderabad అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా ఒక రోల్స్ రాయ్స్ కార్, అదే విధంగా 2 లెక్సస్ కార్లు, 5 ల్యాండ్ క్రూజర్ కార్లు, మొత్తం 8 కార్లు, కొన్ని కోట్ల రూపాయల విలువైన కార్లు ఇంపోర్ట్ చేసి మొత్తానికైతే మనీ లాండరింగ్ జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే కేటీఆర్ సంబంధించినటువంటి కారు కూడా ఉంది అంట. ఇగో ఈ కార్ అదే, ఈ లగ్జరీ కార్ అదే అట. సో ఈ లగ్జరీ కార్ అదే. సో దీనిలో మరి మనీ లాండరింగ్ లో కేటీఆర్ ఇరుక్కబోతున్నాడా, కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? సో ఈ కార్లకు సంబంధించినటువంటి స్కామ్ లో కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నాడా? ఈడీ ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు, చాలా చిల్లర అవుతుంది ఇదంతా కూడా. దీనిపైన కేటీఆర్ మరి క్లారిటీ ఇవ్వాలి. మరి కారు ఆయనదా కాదా, బినామీ పేర్లో ఉంటుందా ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. కానీ మొత్తానికైతే కేటీఆర్ కారు ఎవరో పేరు మీద ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారు కావచ్చు, కానీ వాడింది కేటీఆర్ కాబట్టి కేటీఆర్నే అరెస్ట్ చేయాలి. ఈడీ ఫోకస్ చేసి కేటీఆర్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.